వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు ఒక ఇన్స్టెంట్ అంటే ఓట్స్ దోశ చూపిస్తానండి. ఒక 10 మినిట్స్ మనం సోక్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇదే కప్పు తోటి అటుకులు కూడా తీసుకున్నాను. 1 కప్పు అటుకులు, ఇదే కప్పుతో 1 కప్పు కర్డ్ అండి. దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేసి కొంచెం వాటర్ పడతాయండి. బటర్ మిల్క్ అయినా వేసుకోవచ్చు అండి, చిక్కటివి అయితే వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ వేద్దాము. ఒక 10 మినిట్స్ నానబెట్టేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ వదిలేద్దామండి. కంప్లీట్గా నానిపోతాయి. దాని తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా నానిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మెత్తగా దోశ పిండిలాగానే గ్రైండ్ చేసేసుకుందాం. జార్లోకి షిఫ్ట్ చేసేసానండి. మూత పెట్టేసుకొని మనం మిక్సీ వేసేసుకుందాం. చూసారా, మెత్తగా మన దోశ పిండిలాగానే మిక్సీ వేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారా, దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దామండి. కొంచెం థిక్గా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకున్నామండి. ప్యాటర్న్ ఇలా ఉంటే సరిపోతుంది మనకి దోశకి. దోశ పాన్ పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు దోశ వేసుకుందాం మనం. ఈ దోశని ఓట్స్ దోశని మరీ పల్చగా వేయకూడదండి. ఇలా కొంచెం థిక్గా వేసుకొని, చూసారా బబుల్స్ ఎలా వచ్చేస్తున్నాయి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామండి. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. దీన్ని టేస్ట్ సూపర్ ఉంటుందండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన అంతా మాడిపోయినట్టుపోయి లోపల బాయిల్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు అంటే ఏంటంటే మనం బియ్య పిండితో పొంగడాలని అంటారు కదండి, కొంచెం థిక్గా వేసుకునేవి అలా అండి. చూసారా చక్కగా ఎలా బౌల్స్ వచ్చేసినాయనండి. ఇలా పెట్టేసుకుని మూత ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. మన దోశ వేగిపోయిందండి. చూసారా చక్కటి కలర్ వచ్చేసింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు దీన్ని మనము తిప్పి వేసేసుకుందాం రివర్స్. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. 2 సైడ్స్ కాల్చుకోవాలండి దీన్ని. ఇంకో సైడ్ కూడా ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకుందాం. మన దోశ వేగిపోయిందండి. ఇప్పుడు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇంకో దోశ కూడా వేసానండి. చెప్పాను కదా, కొంచెం థిక్గా వేసుకోవాలండి, మరీ అంత పల్చగా వేసుకోకూడదు. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం దీనిపైన మూత పెట్టేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి. మన సెకండ్ దోశ కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని కూడా తిప్పి వేసేసుకుందాం. ఇది కూడా మంచి కలర్ వచ్చేసిందండి. దీన్ని సెకండ్ అంటే రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకుందాం. కొంచెం టైం పడుతుందండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా. ఓట్స్ అటుకులు కాబట్టి మామూలుగా బియ్యం దోశ అంత ఫాస్ట్గా అయితే కాలవండి, కొంచెం టైం పడుతుంది. చూసారండి, 2 దోశలు కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనము చట్నీతో సర్వ్ చేసుకుందాము. ఈ ఓట్స్ అటుకులు కదండి, మంచి అంటే హెల్త్ కాన్షియస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనం ఓట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, చాలా మంచిది అది. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చట్నీతో సర్వ్ చేసుకుందాం. చూసారా, నేను జామకాయ పచ్చడి అండి, గోవా చట్నీ ఇది. మీరు కూడా ఇది ఆల్రెడీ నేను అంటే వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో కూడా, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.